అంటుంటారు కదా, ఒకే ఒక్క క్షణం, ఒక చిన్న నిర్ణయం మన జీవిత గమనాన్నే మార్చేస్తోందని. కాని అది నిజంగా సాధ్యమేనా? చాలాసార్లు మనం దాన్ని నమ్మలేము. అవును. అయితే ఈరోజు మనం చూడబోయే కథలో సుమనుడు అనే ఒక సాధారణ పూల వ్యాపారి కేవలం 2 దోసిళ్ల పువ్వులతో తన తల రాతనే మార్చుకున్నాడు. ఇది కేవలం అదృష్టమా లేక స్వచ్ఛమైన భక్తికి దక్కిన ప్రతిఫలమా అనేదే ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం. కరెక్ట్. మన దగ్గరున్న ఈ కథనం ఆధారంగా ఈ సంఘటనలోని లోతుపాతుల్లోకి వెళ్దాం. తప్పకుండా. ఈ కథ మనల్ని రాజగృహ నగరానికి తీసుకువెళ్తుంది. అక్కడ సుమనుడు అనే ఒక పూలమాలికారి ఉండేవాడు. అతని జీవితం చాలా, ఎలా చెప్పాలంటే, ఒక పద్ధతి ప్రకారం సాగిపోయేది కదా. అవును, చాలా సాదాసీదాగా. అతని పని ఏంటంటే ప్రతిరోజూ బింబిసార మహారాజు గారి కోసం 8 బుట్టల మల్లెపూలను అందించడం. అంటే అదొక రొటీన్ జాబ్ అన్నమాట. ప్రతిరోజు అదే పని. ఆ పనికి ప్రతిఫలంగా రాజుగారి దగ్గర నుండి 8 నాణేలు సంపాదించుకునేవాడు. అతని ప్రపంచం అంతవరకే పరిమితం. అతని బాధ్యత, అతని జీవనోపాధి అంతా ఆ 8 బుట్టల పూలతోనే ముడిపడి ఉంది. ఖచ్చితంగా. అలాంటి ఒక సాధారణ రోజున అతను ఊహించని ఒక సంఘటనను ఎదుర్కొన్నాడు. హ్మ్. ఎప్పటిలాగే పూలబుట్టలతో రాజభవనానికి బయలుదేరాడు. కాని దారిలో అద్భుతమైన తేజస్సుతో నడిచి వస్తున్న బుద్ధుడిని, ఆయన వెనుక వస్తున్న భిక్షువుల సమూహాన్ని చూశాడు. ఆ క్షణం అతని రొటీన్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయి ఉంటుంది. నిజమే. అంతవరకు రాజు, నాణేలు, పూలు అని ఆలోచిస్తున్న అతని మనసులోకి ఒక్కసారిగా భక్తి ప్రవేశించింది. ఆయన్ని చూడగానే సుమనుడిలో విపరీతమైన భక్తిభావం ఉప్పొంగింది. ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఒకటి వృత్తిధర్మం. అంటే రాజు పట్ల తన బాధ్యత. అవును. రెండవది ఆత్మప్రబోధం. అంటే ఆ క్షణంలో కలిగిన ఆధ్యాత్మికమైన అనుభూతి. తన చేతిలో ఉన్నవి రాజుగారి కోసం, తన విధి అది. కాని అతని మనస్సు మాత్రం బుద్ధుడి పాదాల చెంతకు చేరింది. అతను తన జీవనాధారం కోసం తీసుకువెళ్తున్న ఆ పూల నుండి 2 దోసిళ్ల నిండా తీసుకున్నాడు. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే ఆ పూలు అతనివి కావు, రాజుగారివి. ఒక రకంగా చూస్తే ఇది రాజద్రోహం కిందకే వస్తుంది. అవును, తన డ్యూటీని నిర్లక్ష్యం చేయడమే. కాని అతను ఆ పూలను తీసుకుని భక్తితో బుద్ధునివైపు విసిరాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే అది దైవకార్యంగా మారింది. నిజమే. సాధారణంగా మనం పువ్వులు విసిరితే అవి కింద పడిపోతాయి. కాని ఇక్కడ అద్భుతం జరిగింది. ఏమైంది? మనకందిన వివరాల ప్రకారం సుమనుడు విసిరిన పూలు గాలిలోనే ఆగిపోయాయి. ఓ! అవి కింద పడకుండా బుద్ధుని తలపైన ఒక అందమైన గొడుగులా ఏర్పడి ఆయనకు నీడనివ్వడం మొదలుపెట్టాయి. కేవలం గొడుగులా ఏర్పడటమేనా? అంతకంటే ఎక్కువ జరిగిందని కూడా ఉంది కదా. అవును, అది మొదటి అద్భుతం మాత్రమే. అతను మళ్లీ కుడి ఎడమవైపులకు విసిరిన మరికొన్ని పూలు కూడా గాలిలో తేలుతూ పూలదండల్లా మారి, సరిగ్గా అందమైన పూలదండల్లా మారి బుద్ధుడు నడుస్తుంటే ఆయనతో పాటు ప్రయాణించడం ప్రారంభించాయి. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఆ భక్తి యొక్క శక్తికి ప్రకృతి ఎలా స్పందించిందో చూపించే ఒక దృశ్యం. ఆ పూలగొడుగు, ఆ తేలియాడే పూలదండలు సుమనుడి మనసులోని స్వచ్ఛమైన భక్తికి బాహ్య రూపాలుగా మారాయన్నమాట. ఆ అద్భుతం జరిగినప్పుడు అక్కడున్నవారందరూ ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోయుంటారు. కాని ఈ కథలో మరొక కోణముంది. అతని భార్య? అవును. ఈ వార్త సుమనుడి ఇంటికి చేరినప్పుడు అతని భార్య దృష్టిలో ఇది అద్భుతంలా కాకుండా ఒక పెద్ద ప్రమాదంలా కనిపించుంటుంది కదా. ఆమె స్పందన చాలా వాస్తవికంగా ఉంది. ఆమె భయం అహేతుకమైనది కాదు. కరెక్ట్. రాజుగారికి ఇవ్వాల్సిన పూలను వేరొకరికి సమర్పించడమంటే వారి కుటుంబాన్ని ప్రమాదంలో పడేయడమే. రాజుకు విషయం తెలిస్తే శిక్ష తప్పదని ఆమె భయం. ఎందుకంటే వారి జీవనాధారం, వారి భవిష్యత్తు రాజు ఇచ్చే ఆ నాణ్యాలపైనే ఆధారపడి ఉంది. ఖచ్చితంగా. అంటే ఆమె లౌకిక ప్రపంచంలో వాస్తవికతను చూస్తోంది. కాని సుమనుడు ఆ క్షణంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాడు. అవును. ఇంటికి వెళ్ళాక భార్య ఆందోళన చూసి అతను భయపడలేదు. పైగా చాలా ధైర్యంగా ఉన్నాడు. ఏం చెప్పాడు? బుద్ధుని సేవలో నా ప్రాణం పోయినా నేను సిద్ధమే అని నిశ్చయించుకున్నాడు. ఈ మాటలు అతని భక్తి యొక్క తీవ్రతను చూపిస్తాయి. ఈ ఘట్టం 2 విభిన్న ప్రపంచాల మధ్య సంఘర్షణని చూపిస్తుంది. భార్యది లౌకికమైన భయం, రాజు శిక్ష, జీవనోపాధి గురించిన ఆందోళన. సుమనుడిది అలౌకికమైన ధైర్యం, అంటే ఏ శిక్షకైనా భయపడని స్థిరమైన నమ్మకం. అతను పరిణామాల గురించి ఆలోచించలేదు. కేవలం ఆ క్షణంలోని భక్తికి, తన అంతరాత్మకు స్పందించాడు.
కాని కథ అక్కడే ఊహించని మలుపు తీసుకుంది. అవును. సుమనుడి భార్య భయపడినట్లు ఏమీ జరగలేదు. రాజు బింబిసారుడు ఈ అద్భుతాన్ని చూసి కోప్పడలేదు. దానికి బదులుగా ఎంతో సంతోషించాడు. ఇక్కడ రాజు ప్రతిస్పందన చాలా ముఖ్యం. సాధారణంగా ఒక రాజు తనకోసం ఉద్దేశించిన వస్తువులను వేరొకరికి ఇస్తే దాన్ని అవమానంగా భావిస్తారు. ధిక్కారంగా కూడా. కాని బింబిసారుడలా చేయలేదు. ఇది కేవలం అతని దయ కాదు, బౌద్ధధర్మాన్ని అనుసరించే ఒక వివేకవంతుడైన పాలకుడ లక్షణం. అద్భుతం. అంటే రాజు కూడా ఆ భక్తిని గుర్తించి గౌరవించాడు. సుమనుడిని పిలిపించాడు. ఆ పిలుపు శిక్షించడానికి కాదు, సత్కరించడానికే. ఇక బహుమతుల విషయానికొస్తే ఆ జాబితా కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అన్నీ కూడా 8 సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవును, ఆ వివరాలు చూద్దాం. రాజు అతనికి 8,000 నాణేలు, 8 గ్రామాలు, 8 మంది ఆడుబానిసలు, 8 మంది సేవికలు మరియు 8 రత్నాలు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూస్తే సుమనుడు రాజు కోసం తీసుకువెళ్తున్నది 8 బుట్టల పూలు. వాటిని వదులుకోడానికి సిద్ధపడ్డాడు. దానికి ప్రతిఫలంగా రాజు అతనికి ప్రతిదీ 8 సంఖ్యల్లో బహుమతిగా ఇచ్చాడు. ఇది యాదృచ్ఛికమనిపించడం లేదు. ఖచ్చితంగా కాదు. ఇది ఒక చిన్న త్యాగం లేదా పుణ్యకార్యం ఎలా బహుముఖాలుగా ఊహించని రీతిలో తిరిగి వస్తుందో చెప్పటానికి ఒక ప్రతీక. అతను వదులుకున్నది 8 బుట్టల పూలు, కాని పొందింది 8 రకాల అపారమైన సంపద. అతని భక్తికి తక్షణమే లభించిన లౌకిక ఫలితమిది. అంటే ఒక సాధారణ పూలమాలికారి ఒకే ఒక్క చర్యతో ఎన్నో గ్రామాలకు సంపదకు అధిపతి అయ్యాడు. కాని కథ ఇక్కడితో ముగియలేదు. లేదు, అసలు కథ ఇక్కడ్నించే మరో స్థాయికి వెళ్ళింది. ఇది కేవలం లౌకిక విజయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అతనికి గొప్ప వరం లభించింది. నిజమే, రాజు ఇచ్చిన బహుమతులు ఈ జీవితంలో భౌతిక సుఖాలనందిస్తాయి. కాని బుద్ధుడు ఇవ్వబోయే వరం అతని ఉనికినే మార్చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? తరువాత బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరైన ఆనందుడు అనే భిక్షువు ఆయన మనసులో కేవలం కొన్ని పువ్వులు సమర్పించినంత మాత్రాన ఇంతటి అద్భుతం ఎలా సాధ్యం అనే సందేహం కలిగుంటాడు. సహజమే. ఈ సుమనుడికి ఎలాంటి ఫలితం లభిస్తుంది అని బుద్ధున్నడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు సుమనుడి భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన ప్రవచనం చెప్పారు. అదేమిటి? బుద్ధుడు ఇలా వివరించారు. సుమనుడు గతంలో ఎన్నో పుణ్యకార్యాలు చేసినవాడు. ఈ రోజు అతని చూపిన నిష్కల్మషమైన భక్తి కారణంగా భవిష్యత్తులో 100,000 కల్పాల తర్వాత 100,000 కల్పాలా? అవును, ఆ తర్వాత ఆయన సుమనుడు అనే పేరుతోనే ఒక ప్రత్యేక బుద్ధునిగా జన్మిస్తాడు. ప్రత్యేక బుద్ధుడా అంటే దానర్థమేమిటి? సాధారణంగా బుద్ధుడు అనగానే మనకు గౌతమ బుద్ధుడు గుర్తుకొస్తారు. ఈ ప్రత్యేక బుద్ధుడు అనే భావన దానికి భిన్నమైనదా? ఇది బౌద్ధ ధర్మంలో ఒక చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి. మనం సాధారణంగా తలుచుకునే గౌతమ బుద్ధుడు లాంటి వారిని సమ్యక్ సంబుద్ధులు అంటారు. ఓ. వారు తాము పొందిన జ్ఞానాన్ని ప్రపంచానికి బోధిస్తారు, ఒక సంఘాన్ని స్థాపిస్తారు. కాని ప్రత్యేక బుద్ధులు భిన్నమైనవారు. అయితే వారి మార్గం వేరన్మాట. అవును, వారు ఎవ్వరి సహాయం లేకుండా, గురువు లేకుండా సొంతంగా జ్ఞానోదయం పొందుతారు. కాని ఆ ధర్మాన్ని విస్తృతంగా ఇతరులకు బోధించరు. అంటే అది అత్యంత వ్యక్తిగతమైన మోక్షమార్గం. సరిగ్గా. సుమనుడికి ఈ వరం లభించడమంటే అతని భక్తి ఎంత స్వచ్ఛమైనదో, వ్యక్తిగతమైనదో అది సూచిస్తుంది. అతని చర్యలాగే అతని జ్ఞానోదయం కూడా వ్యక్తిగత సాధన ద్వారానే సిద్ధిస్తుందని దీనర్థం. అద్భుతం. రాజు ఇచ్చిన బహుమతులు ఈ ఒక్క జీవితానికి సంబంధించినవి, కాని బుద్ధుడు ఇచ్చిన వరం అతని భవిష్యత్ జన్మలకు సంబంధించింది. అతని ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించింది. కొన్ని నాణేల కోసం పూలు అమ్మే వ్యక్తి భవిష్యత్తులో స్వంతంగా జ్ఞానోదయం పొందే స్థాయికి ఎదుగుతాడని ప్రవచనం లభించింది. అతని ఒక్క చర్యకు 2 రకాల ఫలితాలొచ్చాయి. ఒకటి తక్షణ లౌకిక ఫలితం, రాజు ఇచ్చిన సంపద. రెండవది దీర్ఘకాలిక ఆధ్యాత్మిక ఫలితం, అంటే భవిష్యత్ జన్మలో అత్యున్నత స్థితిని పొందడం. ఇది కర్మసిద్ధాంతంలోని ఒక సూక్ష్మమైన అంశాన్ని మనకు చూపిస్తుంది. అంటే చర్య యొక్క పరిమాణం కన్నా దాని వెనుక ఉన్న సంకల్పం యొక్క స్వచ్ఛత చాలా ముఖ్యం. ఖచ్చితంగా. కాబట్టి ఈ కథను ముగిస్తే సుమనుడు అనే ఒక సాధారణ పూలమాలికారి ఆ క్షణంలో దైవభక్తితో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం అతని జీవితాన్ని, అతని భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అతను లాభనష్టాల గురించి ఆలోచించలేదు. అతని మనసులో ఉన్నది కేవలం స్వచ్ఛమైన తక్షణ భక్తి. ఆ నిస్వార్థమైన సంకల్పమే అతనికి అన్నింటినీ తెచ్చిపెట్టింది. మనం చూసినట్టుగా ఒక చిన్న నిస్వార్థమైన చర్యకు తక్షణమే లౌకిక, ఆధ్యాత్మిక ప్రతిఫలాలు రెండూ లభించాయి.
ఈ కథలో మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. మన ఉద్దేశ్యాలు, మన చర్యల వెనుక ఉన్న నమ్మకం వాటి ఫలితాలను ఎలా నిర్దేశిస్తాయి. అవును. సుమనుడి చర్య చాలా చిన్నది కావచ్చు, కేవలం 2 దోసిళ్ల పూలను విసరడం. కాని దాని వెనుక ఉన్న భక్తి అపారమైనది, నిస్వార్థమైనది. బహుశా అందుకే దాని ఫలితం కూడా అంత గొప్పగా ఉంది. నిజమే. ఒకవేళ సుమనుడు ఈ పూలు వేస్తే నాకేదైనా మంచి జరుగుతుందేమో అని ఆశించి వేసి ఉంటే బహుశా ఈ అద్భుతం జరగుండేది కాదేమో. జరిగుండేది కాదు. ఇది వింటుంటే మన దైనందిన జీవితంలో మనం చేసే పనుల గురించి ఆలోచించాల్సొస్తుంది. మనం ఎన్నో పనులు చేస్తాం, మంచి పనులు కూడా. కానీ వాటి వెనుక ఉద్దేశమేమిటనేది వాటి ఫలితాన్ని నిర్ణయిస్తుందేమో. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒకరికి సహాయం చేసేటప్పుడు తిరిగేదో ఆశించి లేదా నలుగురు మెచ్చుకోవాలని చేస్తే వచ్చే ఫలితం వేరు, ఏమీ ఆశించకుండా చేస్తే వచ్చే సంతృప్తి వేరు. సుమనుడి కథ ఆ సత్యాన్నే మనకు బలంగా గుర్తుచేస్తుంది. అతని నిష్కల్మషమైన భక్తే ఆ పూలను గొడుగుగా మార్చింది, రాజ్యాన్ని కదిలించింది, చివరికి అతని భవిష్యత్తునే శాశ్వతంగా నిర్ణయించింది. ఈ కథ మనల్నొక ప్రశ్నతో వదిలివేస్తుంది. మన దైనందిన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యం, వాటి పర్యవసానాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? మనం చేసే పనులలో సుమనుడి భక్తిలోని స్వచ్ఛతను కొంచెమైనా తీసుకురాగలమా?